పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంత్ నగర్ కేశవరాం సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులను మరియు పలు గ్రామాల ఉపాధి హామీ కూలీలను కలిసిన బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి గోమాసి శ్రీనివాస్ రామగుండం బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం కేశవరాం సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గోమాసి శ్రీనివాస్ మాట్లాడుతూ కేశవరాం సిమెంట్ కార్మికుల సమస్యలు పార్లమెంటులో ప్రస్తావిస్తాను అని, కంపెనీలో పనిచేస్తున్న కార్మికులకు అండగా ఉంటాను అని భరోసా ఇచ్చారు. ఇక్కడ పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు, పర్మనెంట్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాను అని హామీ ఇచ్చారు. కార్మికుల సంక్షేమమే నరేంద్ర మోదీ ధ్యేయమని అన్నారు. అనంతరం కొత్తపల్లి మరియు ఇసాల తక్కలపల్లి గ్రామ ఉపాధి హామీ కూలీలు పనిచేస్తున్న స్థలాల వద్దకే వెళ్లి వారికి కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న పథకాల గురించి వివరించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకి ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. పంట పొలాలు చూసినా మళ్ళీ దిగి ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకున్నామో గదే జరుగుతుంది కదా. ఎన్నికల ముందు ఏమనుకున్నాం, మనం కాంగ్రెస్ వస్తే కరెంటు కష్టాలు, నీళ్ల కష్టాలు తప్పవని చెప్పి అనుకున్నామా లేదా? మరి అనుకున్నది కనబడుతుంది. మళ్ళా ఇంకొకటి, అప్పుడు జరిగినాయి అసెంబ్లీ ఎన్నికలు, ఎమ్మెల్యేకి సంబంధించిన ఎన్నికలు. ఇప్పుడు జరగబోయేది ఏంటి? పార్లమెంట్ ఎంపీ ఎన్నికలు. మరి రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ఉండొచ్చు, కానీ కేంద్రంలో మళ్ళీ ఎవరు రావాలి? మనకి మోడీ సర్కార్ రావాలా? మోడీ సర్కార్ రావాలంటే అన్న గోమాస శ్రీనివాస్ గారికి కమలం పువ్వు గుర్తు కొట్టేసి మీరు అంతా ఆశీర్వదించి గెలిపిస్తే అక్కడ మళ్ళా మోడీ సర్కార్ వస్తుంది. మోడీ సర్కార్ వస్తే ఏమైతుంది మీరు చూసిండ్రు కదా, ఎన్ని అవకాశాలు వచ్చినాయి మనకి. ఇవాళ ఈ ఊర్లో కట్టుకున్న శ్మశాన వాటిక మోడీ సర్కార్ ఇచ్చింది. ఈ ఊర్లో కట్టుకున్న డంపింగ్ యార్డు మోడీ సర్కార్ ఇచ్చింది. ఈ ఊర్లో కట్టుకున్న నూతన పంచాయతీ భవనం మోడీ సర్కార్ ఇచ్చింది. ఇట్లా అన్ని కూడా మనం ఇవాళ ఉపాధి హామీ పనిచేస్తున్నాం, రోజు ఎంతో కొంత మనకి కూలి అంటే అది మోడీ సర్కార్. కాబట్టి ఇట్లా అనేకంగా మీ ఇళ్లలో గ్యాస్ కనెక్షన్లు లేవా? ఉజ్వల కనెక్షన్లు మనకి నెలకి ఉచిత బియ్యం ఇస్తుంది కదా, 5 కిలోలు. ఎవరిస్తారు? అవి ఎవరిస్తారు? మోడే కదా. అవకాశాలు ఇచ్చినప్పుడు మళ్ళా మన మోడీ సర్కార్ నిలబెట్టాలి కదా. ఇవాళ అయోధ్యలో రామ మందిరం అయిందంటే ఎవరితోట అయింది? మోడీతోటే కదా. కాబట్టి మళ్ళా మోడీ గెలవాలంటే ఇక్కడ గోమాస సీనన్నకి మీరంతా కూడా కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని స్కీమ్ పెట్టినమ్మా. అది మోదీ పెట్టలేదు, అది రేవంత్ రెడ్డి పెట్టిండు. ఆ రేవంత్ రెడ్డి పక్షాన ఈ మక్కాన్ సింగ్ నిలుచున్నాడు. వాళ్ళు మోసం చేసింది కాబట్టి, మీరు మోసపోయారు కాబట్టి మనం అందరం మోసపోయినాం. మోసపోయి సర్కార్ వచ్చింది. మరి మీ ఖాతాలలో, మీ అకౌంట్లలో 2,500 పడ్డాయా? పడలేదు. 2 లక్షల రూపాయలు రుణమాఫీ అయిందా? కాలేదు. ఫ్రీగా గ్యాస్ కనెక్ట్ ఇచ్చింది. గింత మోసం చేసింది కాబట్టి చెప్పింది చేస్తాడు, చేసేది చెప్తాడు. ఎవరు? మోదీ. కాబట్టి మోదీ గారి అనేటువంటి వ్యక్తి ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు అవసరం. రోజు మీరు ఇక్కడ పనిచేసుకొని ఎంతో కొంత సంపాదించుకుంటున్నారంటే అది మోదీ గారు పెట్టిన స్కీమ్. మళ్ళీ మీరు 6 గ్యారెంటీలు ఇచ్చినటువంటి సమయంలో ఏదైతే మోసం చేసిందో మళ్ళీ కూడా ఇప్పుడు మళ్ళీ ఓట్లు వచ్చినాయి. ఈ ఓట్లు రేవంత్ రెడ్డి కావు, ఈ ఓట్లు మక్కాన్ సింగ్ కావు, ఈ ఓట్లు శ్రీధర్ బాబు కావు. ఈ ప్రాంతానికి సంబంధించినవి. ఈ ఓట్లు దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. దేశాన్ని కాపాడే వ్యక్తి మోడీని గెలిపిస్తేనే అందరికీ ఉద్యోగాలు, మన కూలీలు, అవన్నీ రకరకాల స్కీములు వస్తాయి. కాబట్టి నేను నేత కాని కులాస్తులము మేము కూడా, ఎవరో కాదమ్మా. మా ఇంటి పేరు గోమాస వాళ్ళము. నా పేరు శ్రీనివాసు. నేను ఎంతో అంత ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల, పుణ్యం వల్ల హాస్టల్లో చదువుకొని పైకొచ్చి చదువుకున్న వాళ్ళము. మా తండ్రి కూడా వ్యవసాయం చేసిండు, ఈ సింగరేణి పని చేసిండు, రిటైర్డ్ అయిపోయాడు, ఇప్పుడు లేట్ చనిపోయాడు. కాబట్టి మీ సమస్యల పరిష్కారం కోసమే నేను, ఆమె బీసీ, నేను ఎస్సీని, ఇద్దరం కలిసి కష్టపడి ఈ వర్గాల యొక్క సమస్యలు దూరం చేయాలని ముందుకు వచ్చినాం. నేను ఫస్ట్ టైం ఓటు అడుగుతున్నా. సందకకు వేసబెట్టండి. ఇప్పుడు కూడా బీజేపీకి వేయండి. మళ్ళీ 4 ఏళ్ల తర్వాత కూడా ఈమెకు ఓటు వేయండి. మీ యొక్క అస్తిత్వాన్ని, మీ గౌరవాన్ని కాపాడుకోండి. మేము చిన్న కులాలను చచ్చినాం కాబట్టి మేము పెద్దోళ్ళ తీరు మోసం చేస్తున్నాం కాదు. భారత్ మాతాకి. ఒక్కసారి పువ్వు గుర్తుకే ఓటెత్తబడడం ఒకసారి చేయతురు తల్లి. న్యాయంగా భారత్ మాతాకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం.